ఓకే. నమస్తే అండి. మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకి 2024లో కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ 2025 కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28/10/2025 అండ్ ఆన్లైన్ క్లోజింగ్ అప్లికేషన్ డేట్ వచ్చి 27/11/2025. సో ఇందులో కమర్షియల్ టికెట్ క్లర్క్ మనకి 4 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఇచ్చారండి, డిఫరెంట్ కేటగిరీస్. ఈ కమర్షియల్ టికెట్ క్లర్క్ అయితే మనకి 2424 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ పర్ నోటిఫికేషన్. అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ వచ్చేసే మనకి 394 అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అయితే 163 ఇచ్చారు. ట్రైన్స్ క్లర్క్ అయితే 77 ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఇనిషియల్ పే అండి. ఇది డిఫరెంట్ పోస్టులకి మనకు డిఫరెంట్గా అయితే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ ఇవి కూడా ఏమంటే డిఫరెంట్గా ఉంటాయి. B2, C2, A3 అలా ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ అయితే మనకి ఏం చెప్పారంటే మెడికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మనకు అక్కడ పైన ఇచ్చారు కదండి. సో A3, B2, C2 ఈ ఖచ్చితంగా ఈ ఫిట్నెస్లో అయితే మనం ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి డిఫరెంట్ పోస్టులకి. సో ఇది మనం చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి మెడికల్ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా మనకి జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అన్నీ కూడా మనం సాటిస్ఫై చేసేటట్టు ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో మనకి ఏజ్ ఏం చెప్పారు, స్టార్టింగ్ 18 to 30 ఇయర్స్ అయితే మనకి చెప్పారు. అలాగే దానికి రిలాక్సేషన్స్ కూడా మనకి కింద డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఇయర్స్ అయితే ఇచ్చారు. సో అదే నోటిఫికేషన్లో మనం క్లియర్గా చదువుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి. సో ఎగ్జామ్ ఫీజు కూడా ఎలా ఉంటుందంటే 500 రూపీస్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ కొంచెం ఎక్సెప్షన్ కేసెస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కింద 250 రూపీస్ కూడా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అయితే మనకి ఆన్లైన్, కంప్లీట్ ఆన్లైన్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇది మంచి అవకాశం అండి. మీరు బాగా మంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే కంటిన్యూ చేసి ఖచ్చితంగా ట్రై చేస్తే మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ట్రై చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి, మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా 2 స్టేజెస్లో జరుగుతుంది. కంప్లీట్ ఆన్లైన్. ఫస్ట్ స్టేజ్కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్ 100 క్వశ్చన్స్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇది ఫస్ట్ స్టేజ్కి సంబంధించిన సబ్జెక్ట్స్కి ఏమేమి మనకి టాపిక్స్ నుంచి అడుగుతారు అన్నది కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. మన నోటిఫికేషన్ అనేది ప్రతిసారి కూడా చదువుకుంటే క్లియర్గా మనకు అర్థమవుతుందండి. అది ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ వచ్చేసి అది కూడా 90 మినిట్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చి జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. సో ఈ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన టాపిక్స్ వేటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా మనకి టాపిక్ నేమ్స్ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ ఏవైతే మనం ఎగ్జామ్ ఏవైతే డిఫరెంట్ కేటగిరీ పోస్టులకి మనం అప్లై చేసామో దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ అంటే అండి మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్. సో దేనికి ఉంటుంది అని అంటే ఇక్కడ మనకి అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ టైపిస్ట్. సో దీనికైతే క్లియర్గా మనం కంప్యూటర్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. అలా పాస్ అయితేనే నెక్స్ట్ మనకి జాబ్లోకి అయితే ఎంట్రీ ఉంటుందండి. ఎగ్జామ్ క్లియర్ చేసి ఆ టైపింగ్ టెస్ట్ క్లియర్ చేయకపోయినా మనకి జాబ్ అనేది
రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండవండి, రాదైతే రాదు. సో మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా క్లియర్ చేయాలి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మనం ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్లియర్ చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ టు అప్లై. ఆల్రెడీ ఆర్ఆర్బీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేని వాళ్ళైతే ఆర్ఆర్బీ వెబ్సైట్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఎలా ఇచ్చారంటే అండి, పోస్టులు అనేవి డిఫరెంట్ జోన్స్కి ఉంటుంది అనమాట. ఒక్కొక్క జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీకు విల్లింగ్ ఉన్న దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకొని రాసుకోండి. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే మటుకు ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టగలరు. సో బీ పాజిటివ్. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇంకా ఈజీగా ఉంటుంది. సో మంచి అవకాశం మిస్ చేసుకోకండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ ఇచ్చారు చూడండి. జే జోన్కి ఆయా జోన్ వేకెన్సీస్ కేటగిరీస్ వైజ్ అయితే ఇచ్చారు. సౌత్ ఇండియాకి అయితే మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాదు వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషను క్లియర్గా చదివి అప్లై చేసుకుంటే మనకి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మంచి ఐడియాతో రాయగలవండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.